1.41 తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి. మళ్ళొకసారి, తత్ర శబ్దార్థ జ్ఞాన వికల్పై సంకీర్ణ సవితర్క సమాపత్తి. తత్ర గృహీత గ్రహణ గ్రాహ్య సమాపత్తులలో, తత్ర అంటే గృహీత గ్రహణ గ్రాహ్య సమాపత్తులలో శబ్దార్థ జ్ఞాన వికల్పై శబ్దము యొక్క అర్థములో జ్ఞానము యొక్క వికల్పముల చేత సంకీర్ణ వ్యాప్తమగునది సవితర్క సమాపత్తి, సవితర్క సంప్రజ్ఞాత సమాధి అనబడును. మళ్ళొకసారి, తత్ర గృహీత గ్రహణ గ్రాహ్య సమాపత్తులలో శబ్దార్థ జ్ఞాన వికల్పై శబ్దము యొక్క అర్థములో జ్ఞానము యొక్క వికల్పముల చేత సంకీర్ణ వ్యాప్తమగునది సవితర్క సమాపతి, సవితర్క సంప్రజ్ఞాత సమాధి అనబడును. అంటే గృహీత గ్రహణ గ్రాహ్య సమాపత్తులలో శబ్దము యొక్క అర్థములో జ్ఞానము యొక్క వికల్పముల చేత లేదా తేడా వలన కలుగునది సవితర్క సంప్రజ్ఞాత సమాధి అనబడును. గృహీత గ్రహణ గ్రాహ్య సమాపత్తులలో శబ్దము యొక్క అర్థముల్లో జ్ఞానము యొక్క వికల్పముల చేత లేదా తేడా వలన కలుగునది సవితర్క సంప్రజ్ఞాత సమాధి అనబడును. 1.43 స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవార్ధమాత్ర నిర్భాస నిర్వితర్క. 1.43 స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవార్ధమాత్ర నిర్భాస నిర్వితర్క. స్మృతి పరిశుద్ధౌ, స్మృతి పరిశుద్ధమవగా, అర్ధమాత్ర నిర్భాస కేవలము గ్రాహ్య పదార్థమును ప్రకాశవంతం చేయుటకు, స్వరూప శూన్యేవ తన స్వరూపము పోగొట్టుకునుట నిర్వితర్క, నిర్వితర్క సమాధి. సవితర్క సంప్రజ్ఞాత సమాధిలో గ్రహింపదగిన వస్తువు గ్రహించుటకు వలసిన శబ్దము, గ్రహించుటకు వలసిన జ్ఞానము అను మూడు విషయములు మనస్సున ఉండును. నిర్వితర్క సమాధిలో ఈ మూడు అనగా గ్రహీత గ్రహణ గ్రాహ్యము అను మూడు విషయములు మనస్సున ఉండవు. ఈ స్థితిలో చిత్తమున కేవలము ధ్యేయ వస్తువు మాత్రమే చిత్తమున నిలిచియుండును. వాస్తవానికి మూడు విషయములు ఒక్కటిగా అగును. మళ్ళొకసారి, సవితర్క సంప్రజ్ఞాత సమాధిలో గ్రహింపదగిన వస్తువు, గ్రహించుటకు వలసిన శబ్దము, గ్రహించుటకు వలసిన జ్ఞానము అను మూడు విషయములు మనస్సును ఉంటాయి. అదే నిర్వితర్క సమాధిలో ఈ మూడు అనగా గ్రహీత గ్రహణ గ్రాహ్యము అను మూడు వస్తువులు మనస్సును ఉండవు. ఈ స్థితిలో చిత్తమున కేవలము ధ్యేయ వస్తువు మాత్రమే చిత్తమున నిలిచియుండును. వాస్తవానికి మూడు విషయములు ఒక్కటిగా అగును. 1.44 ఏతయైవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఏతయైవ సవిచార నిర్విచార చ సూక్ష్మ విషయ వ్యాఖ్యాత. ఏతయా ఏవ ఈ సవితర్క నిర్వితర్క సమాధి నిరూపణము చేతనే సూక్ష్మ విషయ సూక్ష్మ విషయములు సవిచార నిర్విచారాచ సవిచార సమాధియు నిర్విచార సమాధియు అనబడును. మళ్ళొకసారి, ఏతయా ఏవ ఈ సవితర్క నిర్వితర్క సమాధి నిరూపణము చేతనే సూక్ష్మ విషయ సూక్ష్మ విషయములు సవిచార నిర్విచారాచ
సవిచార సమాధియు నిర్విచార సమాధియు అనబడును. స్థూలభూతముల విషయంలో ఈ సవితర్క నిర్వితర్క సమాధి నిరూపణము చేశాం. అదే విధముగా సూక్ష్మభూతముల విషయంలో సవిచార సమాధియు నిర్విచార సమాధియు అనబడును. స్థూలభూతముల విషయంలో ఈ సవితర్క నిర్వితర్క సమాధి నిరూపణము చేశాం. అదే విధముగా సూక్ష్మభూతముల విషయంలో సవిచార సమాధియు నిర్విచార సమాధియు అనబడును. 1.45 సూక్ష్మ విషయత్వం చ లింగ పర్యవసానం. మరొకసారి, సూక్ష్మ విషయత్వం చ లింగ పర్యవసానం. సూక్ష్మ విషయత్వం చ సూక్ష్మగ్రాహ్య సమాపత్తిలోని ఆలింగ పర్యవసానం. ఆలింగమే అనగా రూపరహితమే దాని పర్యవసానం. అనగా సూక్ష్మగ్రాహ్య సమాధిలోని ఆలింగమే అనగా రూపరహితమే దాని పర్యవసానం. సూక్ష్మగ్రాహ్య సమాధిలోని ఆలింగమే అనగా రూపరహితమే దాని పర్యవసానం. 1.46 తాయేవ సబీజ సమాధి. తాయేవ సబీజ సమాధి. తాయేవ సూక్ష్మగ్రాహ్య సమాధిలోని సబీజ సమాధి. సబీజ సమాధి అంటారు. తాయేవ సూక్ష్మగ్రాహ్య సమాధిలోని సబీజ సమాధి. సబీజ సమాధి అంటారు. సవితర్క నిర్వితర్క సవిచార నిర్విచార సమాధులు 4 సబీజ సమాధులు అంటారు. సవితర్క నిర్వితర్క సవిచార నిర్విచార సమాధులు 4 సబీజ సమాధులు అంటారు. 1.47 నిర్విచార వైసారజ్యే ధ్యాత్మ ప్రసాద. మళ్ళొకసారి, నిర్విచార వైసారజ్యే ధ్యాత్మ ప్రసాద. నిర్విచార వైసారజ్యే నిర్విచార సమాధియందు నిర్మలత్వము కలిగిన సాధకునికి ఆధ్యాత్మ ప్రసాద నిఖిల పదార్థ విషయక యథార్థ జ్ఞానం. నిర్విచార వైసారజ్యే నిర్విచార సమాధియందు నిర్మలత్వము కలిగిన సాధకునికి ఆధ్యాత్మ ప్రసాద నిఖిల పదార్థ విషయక యథార్థ జ్ఞానం. నిర్విచార సమాధియందు నిర్మలత్వము కలిగిన సాధకునికి నిఖిల అనగా సర్వ పదార్థ విషయక యథార్థ జ్ఞానము కలుగును. నిర్విచార సమాధియందు నిర్మలత్వము కలిగిన సాధకునికి నిఖిల అంటే అనేక సర్వ పదార్థ విషయక యథార్థ జ్ఞానము కలుగును. ఋతంభరా తత్ర ప్రజ్ఞ. తత్ర ఆ ఆధ్యాత్మ అనగా పరమాత్మ ప్రసాదమునందు ప్రజ్ఞ కలుగు నిర్మల బుద్ధికి ఋతంభర పరమ సత్యము అని పేరు. తత్ర ఆ అధ్యాత్మ అనగా పరమాత్మ ప్రసాదమునందు ప్రజ్ఞ కలుగు నిర్మల బుద్ధికి ఋతంభర పరమ సత్యము అను పేరు. ఆ ఆధ్యాత్మ అనగా పరమాత్మ ప్రసాదమునందు కలుగు నిర్మల బుద్ధికి ఋతంభర పరమ సత్యము అని పేరు. దీన్నే ఋతంభర అంటారు. ఆ ఆధ్యాత్మ అనగా పరమాత్మ ప్రసాదమునందు కలుగు నిర్మల బుద్ధికి పరమ సత్యము అను పేరు. దీనికే ఋతంభర అంటారు. 1.49 శృతానుమాన ప్రజ్ఞాభ్యామన్య విషయ విశేషార్థత్వాత్. శృతానుమాన ప్రజ్ఞాభ్యామన్య విషయ విశేషార్థత్వాత్. శృతానుమాన ప్రజ్ఞాభ్యాం శాస్త్ర అనుమాన ప్రమాణము వలనను శాస్త్ర అనుమాన ప్రమాణము వలనను మరియు ఋతంభరా ప్రజ్ఞ అనగా నిర్మల బుద్ధి
విశేషార్థత్వాత్ 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 విశేషార్థత్వము కలది విశేషార్థత్వము కలది అన్య విషయ వేరగు విషయము శృతానుమాన ప్రజ్ఞాభ్యాం శాస్త్ర అనుమాన ప్రమాణము వలన మరియు ఋతంభరా ప్రజ్ఞ అనగా నిర్మల బుద్ధి విశేషార్థత్వాత్ విశేషార్థత్వము గలది అన్య విషయ వేరగు విషయము అనగా శాస్త్ర అనుమాన ప్రమాణము వలన కలిగే జ్ఞానము కంటే ఉత్తమమైనది అనగా వేరగు విషయము ఈ ఋతంభరా ప్రజ్ఞ అనగా నిర్మల బుద్ధి. ఈ ఋతంభరా ప్రజ్ఞ అనగా నిర్మల బుద్ధి విశేషమైన అర్థం కలది. శాస్త్ర అనుమాన ప్రమాణం వలన కలిగే జ్ఞానము కంటే ఉత్తమమైనది అనగా వేరగు విషయము ఈ ఋతంభరా ప్రజ్ఞ అనగా నిర్మల బుద్ధి. ఈ ఋతంభరా ప్రజ్ఞ అనగా నిర్మల బుద్ధి విశేషమైన అర్థము కలది. 1.50 తజ్జః సంస్కారోన్య సంస్కార ప్రతిబంధి. తజ్జః సంస్కారోన్య సంస్కార ప్రతిబంధి. తజ్జః సంస్కారః నిర్వికార సమాధిచే ఋతంభరా ప్రజ్ఞ సంస్కారము వలన కలిగిన అన్య సంస్కార చిత్త విక్షేప సంస్కారములకు ప్రతిబంధికము. తజ్జత్ సంస్కారః నిర్వికార సమాధిచే ఋతంభరా ప్రజ్ఞ సంస్కారము వలన కలిగిన అన్య సంస్కార చిత్త విక్షేప సంస్కారములకు ప్రతిబంధకము అనగా నిర్వికార సమాధిచే ఋతంభరా ప్రజ్ఞ కలుగును. ఆ ఋతంభరా ప్రజ్ఞ సంస్కారము చిత్త విక్షేప సంస్కారములను నిరోధించును. మళ్ళొకసారి, నిర్వికార సమాధిచే ఋతంభరా ప్రజ్ఞ కలుగును. ఆ ఋతంభరా ప్రజ్ఞా సంస్కారము చిత్త విక్షేప సంస్కారములను నిరోధించును. 1.51 తస్యాపి నిరోధే సర్వనిరోధాన్ నిర్బీజః. తస్యాపి నిరోధే సర్వనిరోధాన్ నిర్బీజః. తస్యాపి ఆ ఋతంభరా ప్రజ్ఞా సంస్కారము సైతము నిరోధే నిరోధము కలగగా సర్వనిరోధాత్ పాత కొత్త సంస్కారములన్నీ నిరోధింపబడుట వలన నిర్బీజమగును. తస్యాపి ఆ ఋతంభరా ప్రజ్ఞా సంస్కారము సైతము నిరోధే నిరోధము కలుగగా సర్వనిరోధాత్ పాత కొత్త సంస్కారములన్నీ నిరోధింపబడుట వలన నిర్బీజమగును. అనగా ఆ ఋతంభరా ప్రజ్ఞా సంస్కారమునకు సైతము నిరోధము కలుగును. పాత కొత్త సంస్కారములన్నీ నిరోధింపబడుట వలన నిర్బీజము అగును. దానినే నిర్వికల్ప లేక నిర్బీజ లేక అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఆ ఋతంభరా ప్రజ్ఞా సంస్కారమునకు సైతము నిరోధము కలుగును. పాత కొత్త సంస్కారములన్నీ నిరోధింపబడుట వలన నిర్బీజమగును. దానినే నిర్వికల్ప లేక నిర్బీజ లేక అసంప్రజ్ఞాత సమాధి అందురు. ప్రథమ పాదం సమాప్తం.